ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం మస్తాన్ మన్యం కాలనీ నివాసితులు కీర్తిశేషులు ఈదా నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థం భార్య శ్రీమతి ఈదా లక్ష్మీకాంతమ్మ గారు, కుమార్తెలు అల్లుళ్ళు విప్పర్తి నిర్మల విశ్వన్ కుమార్, బలువూరి శ్యామల శాంసన్, కాశీ రజనీ వెంకటేష్, అరిగెల శైలజ శ్రీనివాస్, మనుమళ్ళు రవికాంత్ రాజేష్ లక్కీ చమన్, మనుమరాండ్రు హన్సిత సుస్మిత తన్మయి హిమబిందు మిషిక సహకారాన్ని ఇస్తున్నారు. ఈదా లక్ష్మీకాంతమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి కుటుంబ సభ్యులకు ఆదరణ కలగాలని ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు రేపటి నుండి మాసము అంతము వరకు తప్పక అనుదినము కావాలను దయతో ప్రార్థించుమని మనవి. ప్రార్థించుదాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. నేటి వాక్య ధ్యానానికి ప్రసారం ఇచ్చిన మీ దాసురాలు లక్ష్మీకాంతమ్మ గారి కొరకు, వారి కుటుంబ సభ్యుల కొరకు కృతజ్ఞతలు. ఈదా నరసింహమూర్తి గారిని మీ సన్నిధికి తీసుకున్నారు. కుటుంబాన్ని ఆదరించండి. ఎపిసోడ్ సహకారులను అనుదినము పంపండి ప్రభు. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. యూదా దేశము యొక్క పాపము, దానిని దేవుడు గుర్తించి వారికి శిక్షను ఇచ్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడనేటువంటి సందేశము ఇర్మియా ద్వారా దేవుడు అనుగ్రహించాడు. 5వ వచనం నుండి అదే సందేశం దేవుని ఆశ్రయించిన వారికి, దేవుని విసర్జించిన వారికి ఉన్న వ్యత్యాసాన్ని తెలియచేస్తూ చెప్పిన మాటలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగ్రస్తుడు. శాపగ్రస్తుడు. ఈ వచ్చిన ఇంగ్లీష్లో చదువుతాను, చూడండి. Thus says the Lord, cursed is the man who trusts in man and makes flesh his strength, whose heart turns away from the Lord. యెహోవా ఇలాగు సెలవిస్తూ ఉన్నాడు, నరులను తనకు ఆధారముగా, శరీరులను ఆధారముగా, ఆశ్రయముగా చేసుకుని తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. నిబంధన జనులే యూదులు అయినప్పటికీ వారికి దేవుడు చేసిన నిబంధనను వారు విసర్జించి యెహోవాను ఆధారముగా చేసుకొనుటకు బదులు నరులను ఆశ్రయించి శరీరులను వారికి ఆధారంగా ఎంచుకున్నప్పుడు అట్టివారు నరకప్రాయులు, శాపగ్రస్తులు. అంటే కండెమ్డ్ అండ్ కర్స్డ్. శాపగ్రస్తులు అంటే నరకప్రాయులు. చూడండి, యూదులందరికీ కూడా దేవుడు ఒక ఉన్నత అవకాశం ఇచ్చాడు. అది ఆయన ప్రజలుగా కొనసాగుటకు. ఆయన ప్రజలుగా కొనసాగుటకు అనుగ్రహించబడిన ఆ యొక్క వాగ్దాన ఫలం వారు కొనసాగించుకోవటానికి బదులు దేవుణ్ణి ఆధారం చేసుకోకుండా దేవుని మీద నుండి హృదయాన్ని తొలగించుకుని శరీరాన్ని, బలమును ఆధారం చేసుకుని మానవులను తనకు ఆధారం చేసుకుని ఆశ్రయం చేసుకుంటే వాడు శాపగ్రస్తుడు. ఎంత తేటగా ప్రభువు చెబుతున్నాడు. అట్టివాడు ఎడారిలో ఉన్న అరూహా వృక్షము వంటి వాడు. మేలు కనబడినప్పుడు అది ఏమీ చేయలేని స్థితి.
అరూహ అనేటువంటి పదం హీబ్రూ పదం హీత్ అనేటువంటి పదంగా దాన్ని వర్ణించారు. అరూహ వృక్షము యొక్క ఆకులు చాలా చిన్నవి, చేప పులుసులు అంతటి పరిమాణం కలిగినటువంటివి. ఒక చిన్న వృక్షం, అది అరణ్య ప్రాంతాల్లో, ఎడారి ప్రాంతాల్లో మొలుస్తుంది. అది యూజ్లెస్ ట్రీ, ఎవరికి ఉపయోగపడదు. దాని నుండి ఫలం లేదు, అది నీడకు పనిచేయదు, అది వంట చెరుకునకు పనిచేయదు, మానవ ప్రయోజితమైనది కాదు. ఇట్స్ జస్ట్ లైక్ ఏ బుష్, ఒక పొద వంటిదిగా ఉంటుంది. దాని వలన ప్రయోజనం లేదు, మేలు వచ్చినప్పుడు అది అక్కరకు రాదు. అటువంటి వానిగా ఉంటాడన్నాడు. అంటే యూజ్లెస్ క్యారెక్టర్, పనికిరాని పాత్ర అయిపోతాడని అర్థం. వాడు ఎడారిలో అరూహ వృక్షం వలె ఉంటాడు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చవిటి భూమి యందును నివసిస్తాడు. కాలిపోయిన అరణ్యంలో, చవిటి భూమిలో ఒకడు నివసిస్తే ఏం దొరుకుతుంది? ఏ ఫలం దొరకదు. క్షామ పరిస్థితులు, క్షేమం కాదు క్షామం. క్షామం అంటే కరువు. క్షామ పరిస్థితులలో బ్రతకాల్సి వస్తుంది. దేవుణ్ణి ఆశ్రయం చేసుకున్న వానికి సమృద్ధి, దేవుణ్ణి విసర్జించిన వానికి, దేవుని మీద నుండి హృదయాన్ని తిప్పుకున్న వాడికి నిర్జీవమైనటువంటి పరిస్థితి. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. అద్భుతమైనటువంటి నమ్మదగిన వాక్యము. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. మీ జీవితంలో ఎన్నడైనా దేవునిపై ఆశ్రయం, ఆధారం పెట్టుకున్న అనుభవాన్ని మీరు చవిచూచినారా? అనుభవాన్ని చూచినారా? మీకు ఒక విషయం తేటగా అర్థమవుతుంది. ఏమిటంటే ఆయన మీకు ఆశ్రయముగా బయలుదేరి వచ్చుట మీరు చూస్తారు. నేను చాలా సందర్భాల్లో మినిస్టీరియల్గా, ఫ్యామిలీ పక్షంగా, సామాజికంగా దేవుడు నాకు ఆశ్రయుడిగా వచ్చుట నేను తేటగా చూడగలిగాను. ఎందుకంటే దేవుడు తప్ప నాకు ఆధారం లేదని నేను ప్రార్థించినప్పుడు ఆయన తన కార్యాలను నా యొక్క ప్రమేయం లేకుండా జరిగించినటువంటి విధానం నేను గుర్తెరగగలిగాను. నా పరిచర్యలో, జీవితంలో, కుటుంబంలో కూడాను. తానే ఆశ్రయముగా దిగి వస్తాడు, తాను ఆశ్రయంగా దిగి వస్తాడు. మన కార్యములను తాను సంపూర్ణం చేస్తాడు, మన కార్యములను తాను నెరవేర్చి చూయిస్తాడు. కారణం ఏమిటంటే యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. అట్టివాడు ఎట్లుంటాడట? జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. అది కాలవల యోరన దాని వేళ్ళు తన్నుతుంది, వెట్ట కలిగినను దానికి భయపడదు, దాని ఆకుపచ్చగా ఉంటుంది. వర్షము లేని సంవత్సరాన చింత పొందదు, కాపు మానదు. 1వ సంకీర్తనలో కీర్తనాకారుడు దావీదు గారు చెప్పిన మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అనగా యెహోవాను నమ్ముకునివాడు ఈ క్వాలిటీస్, క్యారెక్టర్స్ కలిగి ఉంటాడన్నమాట. యెహోవాను నమ్ముకున్నవాడు దుష్టుని ఆలోచన చొప్పున నడువడు, పాపుల మార్గాన నిలవడు, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండడు. అట్టివాడు ధన్యుడు. ధన్యుడు అతడేం చేస్తాడు? అట్టివాడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును అన్నాడు 1వ సంకీర్తనలో. అదే ఇర్మియా మాట్లాడుతూ అన్నాడు, కాలువల యొద్ద అతడు వేళ్ళు తన్నుతాడు, కాలువల ఎడ్జెస్లో ఓరన వేళ్ళు తన్నుతాడు, జనముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటాడు. కనుక ఎండ ఎక్కువగా వస్తోంది అని చెప్పి అది భయపడదు, వర్షం రాలేదు అని చెప్పి అది దిగులు చెందదు, కాపు మానదు. ఎందుకంటే
దానికి కావలసిన సారం వర్షం నుండి కాదు, నీటి ఊట నుండి తీసుకుంటాను. ఎక్స్టర్నల్ రెయిన్ ఫ్రమ్ అబౌవ్, పైనుండి వచ్చేటువంటి నీటి చేత వ్యవసాయం కాదు, అది ప్రక్కన పారుతున్నటువంటి నీటి నుండి సంగ్రహించినటువంటి నీటి చేత బలపడుతూ ఆ వాటర్ సోర్స్ని వినియోగించుకొని ఎండకు భయపడదు, చింతపందదు, కాపు మానదు. కనుక అరూహా వృక్షం ఫలం లేనిది, అరూహా వృక్షం నీడవ్వలేనిది, అరూహా వృక్షం ఫలమియ్యలేనిది. కానీ నీటి వారున నాటబడినదై ఆకువాడక తన కాలముందు ఫలమిచ్చేటువంటి వాడు యెహోవాను ఆధారము చేసుకుని నమ్ముకున్నవాడు, అట్టివాడు ధన్యుడు. వెరీ సింపుల్, వెరీ సింపుల్. చాలా సూక్ష్మం, సులువుగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దేవుని యందు నమ్మిక ఉంచటం నేర్చుకోవాలి. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ హూ ట్రస్ట్స్ ఇన్ ద లార్డ్, whose trust is the Lord. ఎవరు దేవుని యందు నమ్మకం ఉంచుతారో, ఎవరు దేవుణ్ణి నమ్ముకుంటారో, ఎవరు దేవుడు నమ్మదగిన వారిని ఎంచుతారో అట్టివారు ధన్యులుగా చెప్పబడతారు, అట్టివారు దీవించబడతారు. ఇట్స్ లైఫ్ టైం ప్రాసెస్. కొందరి జీవితాల్లో ముగింపు దినాలకు వచ్చేప్పటికి కానీ అర్థం కాదు హౌ మచ్ బ్లెస్డ్ దే ఆర్, వారు ఎంతగా దీవించబడ్డారనేది సాధారణ సామాన్యులకు వెంటనే అర్థం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవితకాలమెల్లా ఆయన తోడుగా ఉంటాడు, ఫలమిచ్చు మనుషులనుగా చేస్తాడు. ఎందుకంటే దీవెనేంటి? క్రైస్తవుడు ఫలమిచ్చువాడై ఉండాలి. క్రైస్తవుడు ఆధ్యాత్మిక ఫలాన్ని ఫలించువాడిగా ఉండాలి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ద్రాక్షావళిని నేను, తీగెలు మీరు అని చెబుతున్నప్పుడు మీ ఫలం నిలిచి ఉండాలన్నాడు. కనుక క్రైస్తవుడు ఆత్మఫలమును ఫలించువాడిగా ఉండాలి. ఫలించాలి అనంటే సోర్స్ ఆఫ్ హిజ్ లైఫ్ మస్ట్ బీ ద వాటర్, నథింగ్ బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అనే జీవ జలము చెంత నీ ఆధ్యాత్మిక జీవముని వృక్షము నేలలో ఊనుకొని దాని ఫలితాన్ని అది ఇవ్వగలగాలి. కనుక శ్రమలకు, కష్టాలకు, నిందలకు, నష్టాలకు, పరిస్థితులకు అది ఎన్నడూ భయపడని జీవితమై ఉండాలి. అలా ఉండాలనగా యెహోవాను నమ్ముకొనాలి. ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుట ద్వారా ఆయన పంపిన దేవుని యందు మనం విశ్వాసం ఉంచిన వారముగా ఉంటాం. 9వ వచనం అతి ప్రాముఖ్యమైన వచనం బైబిల్ గ్రంథంలో ప్రతివారు కంటత పట్టదగిన వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనాన్ని టక్కున విశ్వాస జవాబు చెప్పాలి. అదేమిటంటే హృదయము అన్నింటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడు? ఈ పాట సాధారణ విశ్వాసులందరికీ సుపరిచితమే. రక్షణ సువార్త విన్నటువంటి ప్రతి వ్యక్తి ఈ వచనం వినకుండా ఉండడు. హృదయము అన్నింటికంటే మోసకరమైనది. The heart is deceitful above all things and desperately sick. Who can understand it? Who can understand it? The heart is deceitful above all things. హృదయము అన్నింటికంటే మోసకరమైనటువంటిది. అబవ్ ఆల్ థింగ్స్, అన్నింటికంటే కూడా. ఎవరి హృదయమో కాదు, మన హృదయమే మోసకరమైనటువంటిది. మన హృదయము మనలను పాపివి కాదనే మోసం చేస్తుంది. ప్రతివాడు కూడా తనంతట అందగాడు లేడనుకుంటాడు, అందంగా లేకపోయినా. ప్రతివాడు కూడా తనకు ఏం తెలియకపోయినా తనంత తెలిసిన వాడు ఎవరు లేడనుకుంటాడు. ప్రతివాడు కూడా ఏమీ జ్ఞానం లేకపోయినా నా అంతటి జ్ఞాని లేడనుకుంటాడు. ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు ఇందులో? అతనే మోసం చేసుకుంటున్నాడంటే అతని హృదయం అతనిని మోసం చేస్తుంది. ఎవరికి వారే నాదే పరలోక రాజ్యం, నేనే పరలోకంలో ఉంటాను, నన్ను దేవుడు ఏం అడగడు, నన్నేమి శిక్షించడు అనుకుంటూ ఉంటారు.
మోసకరమైన హృదయం. ఎంత మోసకరమైందంటే దేవుడు ఏర్పరిచిన రక్షణ మార్గాన్ని విడిచిపెట్టి మనుషులు ఏర్పరిచిన రక్షణ మార్గాలలో వెంటబడుతూ నేను వాస్తవ సత్యంలో ఉన్నాను అనేటువంటి భ్రమకు లోనవుతూ ఉంటుంది మానవుని యొక్క హృదయం. కనుక సత్యమును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో ఏమాత్రము కూడా అనుభవం లేకుండా తయారై పైకి నేను భక్తి గలవాడిననేటువంటి భావనలో మోసకరమైన హృదయం మానవులను నడిపించేస్తుంటుంది. దానికున్న ఘోరమైన వ్యాధి పాపమే. పాపమే పాపమే హృదయం యొక్క ఘోరమైన వ్యాధి. దాని నుండి స్వస్థత ఇవ్వగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. ప్రభు అయిన యేసుక్రీస్తే. ఔషధము క్రీస్తు యొక్క రక్తమే. కనుక హృదయమునకు కలిగినటువంటి పాపపు రోగం కుదర్చాలంటే యేసుక్రీస్తు యొక్క అమూల్యమైనటువంటి రక్తమున ఔషధము అత్యవసరం. దీన్ని గ్రహించాలి మనం. దానిని గ్రహింపగలిగిన వాడెవడు? ఎవడు తాను పాపినని గుర్తిస్తాడో వాడే గ్రహించగలుగుతున్నాడు తన పాపపు హృదయపు ప్రభావాన్ని, స్వభావాన్ని. కనుక ఎవడు తాను పాపినని గుర్తెరగగలుగుతున్నాడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరినైతే ఆయన తాకుతున్నాడో, ఆయన ఎవరినైతే ప్రేరేపిస్తున్నాడో, పరీక్షిస్తున్నాడో, తెలియజేస్తున్నాడో వారు మాత్రమే తాము పాపులమని గుర్తెరగగలుగుతారు. కనుక హృదయం యొక్క మోసము నుండి మనలను బయట వేయగలిగినటువంటి వాడొక్క పరిశుద్ధాత్మ దేవుడే. కనుక ఆత్మకు విరోధముగా పాపము చేసిన వానికి పాపక్షమాపణ లేదని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. రక్షణార్థమైనటువంటి పాపక్షమాపణను అనుగ్రహించేటువంటి ఆ ప్రభువు చెంతకు నడిపించేటువంటి ఏకైక సోర్స్ హోలీ స్పిరిట్ గాడ్. ఆయనను తృణీకరించుట మానవ హృదయం యొక్క పనిగా మనం చూస్తున్నాం. మానవ హృదయం దేవుని యొక్క ఆత్మకు లోబడదు, దేవుని యొక్క ఆత్మను అంగీకరించదు, తృణీకరిస్తుంటుంది. అందుకే పాపములోనే నిలిచిండిపోతుంటాడు మానవుడు. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇది ఎంత గొప్ప మాట చూడండి. ఒకని ప్రవర్తనను బట్టి ఒకని క్రియాఫలం చొప్పున ప్రతీకారము చేయుటకు నేను హృదయమునను పరీక్షించేటువంటి వాడను, పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఐ యామ్ ద లార్డ్, సెర్చ్ ద హార్ట్ అండ్ టెస్ట్ ద మైండ్. హార్ట్ అండ్ మైండ్, హృదయము మనస్సు, హృదయము మనస్సు, హృదయము మనస్సు. హృదయమును పరీక్షించేవాడు, పరిశోధించేవాడు, మనసును పరిశోధించి పరీక్షించేటువంటి దేవుడు ఉన్నాడు. సోదరుడా, సోదరి, దేవుడు నీ అంతరింద్రియములను పరీక్షిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యము నిన్ను పరీక్షిస్తుంది, పరిశోధిస్తుంది. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో చాలా తేటగా చెప్పాడు. దేవుని యొక్క వాక్యము నీ హృదయములో దూరుచు పరీక్షిస్తోంది అన్నాడు. అవును సోదరుడా, సోదరి, ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ద పవర్ టు టెస్ట్ యువర్ హార్ట్. నీ హృదయమును పరీక్షించి పరిశోధించి దాన్ని నిగ్గు తేల్చగలిగిన శక్తి దేవుని యొక్క వాక్యమునకున్నది. అందుకని అంటున్నాడు, ప్రవర్తనను బట్టి క్రియాఫలమును బట్టి ప్రతీకారము చేయుటకు. పర్పస్ ఏమిటి? దేవుడు ఎందుకు హృదయాన్ని పరీక్షిస్తున్నాడు, పరిశోధిస్తున్నాడంటే ప్రతీకారము చేయుట. ఏమిటా ప్రతీకారం? ప్రవర్తనను బట్టి, క్రియల ఫలాన్ని బట్టి. నీ ప్రవర్తన, నీ బిహేవియర్, నీ క్రియలు, నీ వర్క్స్ ఏ విధంగా ఉన్నాయి? వాటి వలన నీ కలుగు ఫలమేమిటి? విశ్వాసము కలిగిన ప్రతి వ్యక్తి క్రియాపూర్వకమైన విశ్వాసాన్ని కలిగి జీవిస్తాడు. మృతమైనటువంటి విశ్వాసం కాదు, ఇన్ఎఫెక్టివ్ అండ్ యూజ్లెస్ వన్ కాదు. విశ్వాసి క్రియలతో జీవిస్తాడు. ఆ క్రియల యొక్క ఫలమును దేవుడిచ్చుటకు హృదయాంతరంగాలు పరీక్షిస్తూ ఉంటాడు. దేవుడు న్యాయము తీర్చున్నప్పుడు హృదయమును బేస్గా పెడతాడు. దేవుని వాక్యమునకు ఆధారం పెట్టి హృదయాన్ని బట్టి తీర్పు తీరుస్తూ ఉంటాడు. నాట్ బికాస్ ఆఫ్ ద యాక్టివిటీని బట్టి కాదు,
యాక్టివిటీ వెనకాల ఉన్నటువంటి నీ ఉద్దేశం, నువ్వు చేస్తున్న పనిని బట్టి కాదు, పని వెనుక నీవు కలిగిన ఉద్దేశం. నీవు ఒక మంచి కార్యం చేస్తున్నావు, దాని వెనక నువ్వు కలిగిన ఉద్దేశం, అది తీర్పులోనికి వచ్చి నీకు మహిమ కలుగజేస్తుంది. కనుక నీ ఉద్దేశము దేవుని ఎదుట స్పష్టముగా, ఖచ్చితముగా, పారదర్శకముగా, పరిశుద్ధముగా, నీతియుక్తంగా ఉన్నట్లయితే నీ ఉద్దేశమును బట్టి దేవుడు నీ క్రియాఫలమును దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రతివాని జీతము వానికిచ్చినట్లు నా యొద్ద ఉన్నది, దానిని తీసుకొని నేను తిరిగి వస్తున్నాను అన్నాడు. కనుక దేవుడు ఫలమిచ్చు దేవుడు, దేవుడు పరీక్షించు దేవుడు. ఇది మనలో ప్రతి ఒక్కరికి అర్థం కావాలి. ఈనాటి దినచర్యలో దేవుడు మనలను పరీక్షిస్తే మనకే ఫలం ఇస్తాడు? మనకు ఎటువంటి ఫలం ఇస్తాడు? హౌ మచ్ టైమ్ వీ హ్యావ్ వేస్టెడ్ టుడే. ఎంత సమయాన్ని ఇవాళ మనం వృధా చేశాం. అనవసరమైన మాటలలో, అనవసరమైన తలంపులలో, అనవసరమైనటువంటి సంభాషణలలో ఎంత సమయాన్ని వృధా చేశాం. దేవుడు దీన్ని పరీక్షిస్తున్నాడు. నీ సమయాన్ని నువ్వు, హౌ యు ఆర్ స్పెండింగ్ యువర్ టైం, దేవుడు నీకు అనుగ్రహించిన కాలమును నీవే విధంగా వెచ్చిస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. నీ యొక్క ప్రవర్తన ఎలా ఉందో దేవుడు చూస్తున్నాడు. ఇన్ సైలెన్స్, ఎవరు లేనప్పుడు నీ బిహేవియర్, నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటుందో దేవుడు గమనిస్తూనే ఉన్నాడు. దేవుడు నీ హృదయమును పరీక్షిస్తున్నాడు. కనుక ఏ మానవుడు కూడా తాను నీతిమంతుడను అని విర్రవీగుటకు వీలు లేదు. ప్రాచీన పాపపు స్వభావం మనలను మోసపుచ్చుచు మనలను పాపములోనికి నెట్టే ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ప్రభువా నేను పాపినని ఒప్పుకొనగలిగినటువంటి వాడు, క్షమాపణ కోరుకున్నవాడు ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని పొందుతాడు. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజుపిట్టవలే ఉన్నాడు. సగము ప్రాయములో వాడు దానిని విడవవలసి వచ్చును. అట్టివాడు కటపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. కౌజుపిట్ట పొదుగుతుంది కానీ అది తాను పెట్టిన గుడ్ల మీద కాదు, అది మధ్యలో లేచి వెళ్ళిపోతుంది. కనుక అవి దాని పిల్లలు కాదు. ఏమిటి? నిష్ప్రయోజనమైనటువంటి బ్రతుకు. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించినటువంటి వాడు like the partridge that gathers a brood that she did not hatch, so is he who gets riches but not by justice. In the midst of his days they will leave him, and at his end he will be a fool. కాలము యొక్క అంతమున అతడు ఒక అవివేకిగా కనబడతాడు, అవివేకిగా కనబడతాడు. విస్తారమైన ధనం సంపాదిస్తున్న అనేక మంది ఉన్నారు సమాజంలో. న్యాయ విరోధముగా సంపాదిస్తున్నటువంటి ఆస్తి మీద కూర్చున్నవాడు కౌజు పిట్ట మధ్యలో తను పెట్టని గుడ్ల మీద నుండి లేచి వెళ్ళిపోయినట్లుగా వెళ్ళిపోతాడు, అనగా అవివేకిగా కనపడతాడు. తనది కానిదిగా మారిపోతుంది సమస్తం. ఏలయనగా తాను సంపాదించింది ఏది తనకు నిలబడదు, అవివేకిగా కనిపిస్తాడు. ఎంత సంపాదించాడు ఏమీ లేనివాడుగా మారిపోతాడు. ఇవాళ ఎవరైనా దీన్ని ఆలోచిస్తున్నారా? ఒక దినాన మనం ఈ సమస్తాన్ని విడిచి వెళ్ళిపోతాం. ప్రభు ముందు నుంచున్నప్పుడు ఏమి సంపాదించిన వాడుగా కనబడతాము. అందుకనే మీ కొరకు పరలోకములో ధనము సంపాదించుకొనుడి. భూమి మీద ధనము సంపాదించుకొని ఆతురపడకుడి. ఇక్కడ చిమ్మెట కొట్టేస్తుంది, దొంగలు దోచేస్తారు. కానీ పరలోకములో మీ కొరకు ధనం సంపాదించుకోమన్నాడు. కనుక నీ ధనం ఎక్కడుండునో నీ ప్రాణం అక్కడుండును అన్నాడు. లోకములో ధనాన్ని నువ్వు తీసుకొని పోలేవు. కనుక పరలోకములో ధనాన్ని సంపాదించు నిమిత్తము నీవు ఈ లోకములో అనేకమైనటువంటి దేవుని యొక్క క్రియలలో భాగస్థుడవు కావాలి. కనుక ఈ లోకములో అన్యాయముగా సంపాదించినది ఏదియో నీకు మిగలక నీవు అవివేకంగానే కనబడతావు. 12వ వచనం, ఉన్నత స్థలమున ఉండు మహిమ గల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధ ఆలయ స్థానం ఇశ్రాయేలునకు ఆశ్రయమా. యెహోవా, నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవాను జీవజలముల ఓటను విసర్జించి ఉన్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందురు. ఇసుక మీద పేరు వ్రాస్తే వెంటనే చెరిగిపోతుంది, గాలికి కొట్టుకుపోతుంది.
కనుక ఇప్పుడు కనపడిన తరువాత కనబడని స్థితి. ఎవరట? యెహోవాను విసర్జించిన వారు. అట్టి వారందరూ సిగ్గు పొందుదురు. అట్టి వారందరూ సిగ్గు పొందుదురు. భక్తిహీనతను సూచిస్తున్న బ్రతుకులు సిగ్గుకు వెళతాయి. చూడండి, మొదటి సంకీర్తనలోనే చెప్పాడు, దుష్టులు అలాగున ఉండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. నీతిమంతులు వృక్షం వలె ఉంటే భక్తిహీనులు పొట్టు వలె ఉంటారట. భక్తిహీనులు మనుషులే, నీతిమంతులు మనుషులే. కానీ వారి యొక్క జీవిత ప్రయాణంలో చూచినప్పుడు ఉనికి లేని వారుగా మారిపోతున్నారు భక్తిహీనులు. కారణం ఏమిటంటే ద్రోహము చేసిన వారుగా, యెహోవా జీవ జలముల ఓటను విసర్జించిన వారుగా ఉన్నారు. దేవుడు జీవజలముల ఓట, ఆయన యొద్ద ఆధ్యాత్మిక దప్పిక సంపూర్ణముగా తీర్చు జీవజలమును దేవుని యొక్క వాక్యమున్నది. ఆ వాక్యము చేత ఆత్మయందు ఉన్న దాహాన్ని సంపూర్ణముగా తీర్చుటకు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దప్పికొనుచున్న వారులారా నా యొద్దకు రండి, రూకలు లేని వారులా నా యొద్దకు వచ్చి మీరు ఆహారమును తీసుకోనండి, నీరు తీసుకోనండి అని ప్రభు ఆహ్వానం ఇచ్చాడు. కనుక యూదులకు దేవుని యొక్క ఆహ్వానం ఎప్పుడు ఉంది? జీవజలపు ఊట యొద్దకు రమ్మని. కానీ వారు జీవజలపు ఊట అయిన యెహోవాను విడిచి తాత్కాలికమైనటువంటి బద్దలైపోయినటువంటి తొట్లను వారు తొలిపించుకొని లోక సంబంధమైనటువంటి అన్యుల వలె వారు తమ ఆధ్యాత్మిక జీవితాలకు మతపరమైనటువంటి ఆధ్యాత్మికతను ఆపాదించుకున్నారు. ఆ కారణం చేత వారు భ్రష్టత్వానికి వెళ్ళారు. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత పొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షించబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. అర్థమవుతుందా? దేవుడు మనలను రక్షించేవాడు. మన యొక్క రక్షణకు కారణం దేవుడే అవుతాడు తప్ప మనం కాదు. ఇది చాలామందికి అర్థం కాదు. దేవుడు మాత్రమే మన రక్షకునికి కారకుడవుతాడు, అందులో మన పాత్ర లేదు. ఆయన యొక్క అద్భుతమైన ప్రణాళికలో ఆయన ఏర్పరచుకున్న దాన్ని బట్టి మనం ఆయన చెంతకు రాగలుగుతున్నాం. ఆయన రప్పించుకుంటున్నాడు. ఆయన తన యొక్క ఆత్మ ద్వారా మనలను దర్శించి తన యొద్దకు ఆహ్వానించుకుంటున్నాడు. కనుక రక్షణ యెహోవాదే, ఆయన ఉచిత కృపయే. దీన్ని ప్రతి ఒక్కరూ మనం గుర్తెరగాలి. ఆయన స్వస్థపరిస్తే స్వస్థత, ఆయన రక్షిస్తే రక్షణ. స్వస్థత రక్షణ రెండు ఆయనవే. స్వస్థత ఇవ్వటం ఏ మానవుని చేతుల్లో లేదు, మోసపోవద్దు. రక్షణ ఇవ్వటం ఏ గుడిలో లేదు, మోసపోవద్దు. ఏ సంస్థకు ఏ సంఘానికి రక్షణ అనుగ్రహించడం చేత కాదు. ప్రభువైన యేసుక్రీస్తునొద్దనే రక్షించబడగలుగుతాం. కనుక ఎవరిని మిమ్మల్ని మోసపుచ్చనివ్వద్దు. నీకు నేను రక్షణ ఇస్తాను రమ్మంటే అది మోసమే. నిన్ను రక్షించువాడు యేసు మాత్రమే. నిన్ను స్వస్థపరచువాడు ప్రభువైన యేసు మాత్రమే. ఒక సేవకుని పాత్ర సేవక పాత్ర మాత్రమే. రక్షించువాడు ఆయనే, స్వస్థపరచువాడు కూడా ఆయనే. నేను నిన్ను స్తోత్రించటానికి కారణం నువ్వే దేవా, నేను కాదు. నేను రక్షించబడటానికి కారణం నువ్వే. నేను నిన్ను స్తుతించడానికి కూడా నువ్వే కారణం. నువ్వే కారణం. అవును, ఆయన మాత్రమే కారకుడు. కనుక మనం స్తుతిస్తున్నది మన గొప్పతనం కాదు, అది దేవుని ఉచిత కృపయే. ఈ రాత్రికాల వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం మస్తాన్ మన్యం కాలనీ వాస్తవ్యులు కీర్తిశేషులు ఈద నరసింహమూర్తి గారి జ్ఞాపకార్థం శ్రీమతి ఈద లక్ష్మీకాంతమ్మ గారు భార్య, కుటుంబ సభ్యులు, కుమార్తెలు, అల్లుళ్ళు విప్పర్తి నిర్మల, విశ్వన్ కుమార్, బలువూరి శ్యామల శాంసన్ గారు, కాశీ రజనీ వెంకటేష్ గారు, అరిగెల శైలజ శ్రీనివాస్ గారు, మనములు మనమురాండ్రు రవికాంత్, రాజేష్, లక్కీ, చమన్, హన్సిత, తన్మయి, సుస్మిత, హిమబిందు, మిషగా సహకారం ఇస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈదా లక్ష్మీకాంతమ్మ గారి కుటుంబాన్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాము. ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు. వాక్యం విన్నవారు మోసకరమైన హృదయమును గ్రహించి పాపమును ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువును విశ్వసించి అంగీకరించి దేవుడు ఉచితంగా ఇచ్చే రక్షణ భాగ్యాన్ని పొందుటకు సహాయం చేయి. నిన్ను స్తుతించుటకు నీవే కారణమని గుర్తెరిగేటువంటి ఆధ్యాత్మిక పరిపక్వతకు నడుపము.
యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.